వాకిట్లో ఉన్న పాపం నీ దగ్గరకు రావడానికి ఎంతసేపు అయ్యా పెద్ద మనిషి? బాయ్, వాకిట్లో ఉన్న పాపం నీ దగ్గరికి రావడానికి ఎంతసేపు? ఊరి గవిన్లో ఉంటే ఓయబ్బా అది వచ్చేటప్పటికి టైం పట్టిద్దిలే, ఈ లోపు నేను లేచిపోతాను అనుకోవచ్చు. వాకిట్లోకి వచ్చిన పాపం ఇంట్లో రావటం ఎంతసేపు? వాకిట్లో ఉన్న పాము లోపల గదిలో ఉన్న నీ దగ్గరకు వచ్చి నిన్ను కాటేయటం ఎంతసేపు? అది చెప్పాడు ఇక్కడ వాక్యం. ఖాళీగా ఉంటే, సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది. పాపం యొక్క లక్షణం పొంచి ఉంటుందట. అది రెండవది, మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అన్నాడు. పాపానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? అది పట్టుకుంటదే. అది పట్టుబట్టిందా ఆ పాప బంధకాలలో నుంచి విడుదల పొందటం అంత తేలిక కాదు. ఇప్పుడు ఆ పాపాల నుంచి బయటపడటానికే పాప నానా బాధలు పడుతుంది జనం బయట. తల నీలాల దగ్గర నుంచి కాళ్ళకి చెప్పులు లేకుండా పడాల్సిన పాటలన్నీ పడుతున్నారు. ఎందుకయ్యా ఈ బాధ అంటే? పాపాల నుంచి బయటపడటానికయ్యా. అందరి స్వాపాదే, ఈ పాపాల నుంచి పాపాలు వదిలించుకోవాలి, ఈ పాపాల నుంచి బయట. వదిలించుకోకపోతే ఏమైంది? బయట పడకపోతే ఏమైంది అంటే పట్టుకుంటాయి. మనం ఏమనుకుంటాం? నీళ్ళలో మునిగి నడిపడిపోయినాయి అనుకుంటాయి. అడిగిపోయేది కాకరకాయలో చేదే పోదు, నీళ్ళలో ముంచి లేపితే. మనలో పాపం ఎట్టబోయిద్ది? పాపం పోవాలంటే ఒకే ఒక్క మందు ఉంది, అది యేసు రక్తము.